హాయ్. ఇంట్రెస్టింగ్. హలో. ట్రై దిస్ టూ టేస్టీ. చెప్పాను. దిస్ ఈస్ అమేజింగ్. చెప్తే అర్థం కదా నీకు. మిస్ అయ్యారా? అవును. ఏ వెళ్ళి చూపులంట, అర్జెంట్గా వెళ్ళాలంట. మంచిదేగా. ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు కదా రావాలి. ఫీమేల్స్ కదా. అయితే వెళ్ళిపోవాలా? సో ఇంట్రెస్టింగ్. నేమ్? అభి. నైస్ నేమ్. ఫాదర్? రవికుమార్. ఈస్ రైల్వే ఎంప్లాయ్. ఓ. అమ్మ? వేణి. హౌస్ వైఫ్. నైస్ నేమ్స్. స్టడీస్ అంటే ఇంట్రెస్టా? నో. మరి భగవద్గీత చదువుతున్నారు? దిస్ ఈజ్ మై హార్ట్. మా డాడీకి ఏమున్నా లేకపోయినా ఎర్లీ మార్నింగ్ కప్ కాఫీతో పాటు మహాభారతం కూడా డెఫినెట్గా 2 పేజెస్ అన్న చదవాలని కోరిక. సో గుడ్ హ్యాబిట్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్? నో. తెలియని వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం ఉండదు. వావ్, దిస్ ఈజ్ రియలీ అమేజింగ్, బట్ దిస్ ఈజ్ నాట్ గుడ్. ఎలా చేసేస్తాం ఫ్రెండ్షిప్? స్టడీయా ఆర్ జాబా? స్టడీ. రీసెంట్లీ ఐ డన్ మై గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఓ, డిగ్రీ మీ అందరు మీరు చేసారా? ఎవరన్నా ఇన్స్పిరేషన్ బట్టి అలా చేసారా? మేబీ సమ్వన్ ఇన్స్పైరింగ్ మీ. ఎవరో? మా విలేజెస్లో లాస్ట్ 10 years బట్టి డిగ్రీ కంప్లీట్ చేయాలని ఒక వ్యక్తి చాలా తపన పడి కంప్లీట్ చేయలేకపోయాడు. దగ్గర దగ్గర రిలేటివ్స్ అవుతారు. యా, డెఫినెట్గా నేను 3 yearsలో చేయాలని చెప్పి డిగ్రీని తీసుకుని 3 yearsలో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేవా? ఫెయిల్ అయిన వాడిని చూసి మనం వాళ్ళ ఫెయిల్ అవ్వకుండా మనం సక్సెస్ అయ్యే మార్గం ఏదైనా ఉంటే చూడాలని ఒక పట్టుదలతో చదివానండి. నైస్ థింగ్. ఇంకేంటి మరి? మీరే చెప్పండి. పెళ్లి చూపులు, అందులో మిస్ అయిన వాళ్ళు. పెళ్లి చూపులు అంటే మామూలు. చెప్పడానికి ఏముంటుంది? రమ్మంటే వస్తాం, లేదంటే లేదు. అలా చేసేస్తారు పేరెంట్స్. మనకు అలా ఉండదు నిజం చెప్పాలంటే. కానీ ఏం చేస్తాం, పేరెంట్స్ చెప్తారు చేయాలి. సో ఎక్సైటింగ్. మీ ఫ్యామిలీ, ఒకవేళ ఎవరైనా మీ ఫ్యామిలీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏం చేస్తారు? తప్పుగా ఐఎమ్ థింకింగ్ ఇన్ మై మైండ్. ఫ్యామిలీ గురించి, నా గురించా? అవును, మరి మా ఫ్యామిలీలో మా పెద్దనాన్న శుద్ర పూజలు చేసే వారికి గురువు. మా బాబాయ్ మొంటవరకు అడుగు పందులు కరెంట్ పెట్టేవారు. ఇప్పుడు గంజాయి వ్యాపారం చేస్తున్నారు. లేకపోతేనే మా ఫ్యామిలీ చాలా మంచిది. అటువంటి డిస్టర్బెన్స్ ఏమీ ఉండవు. నేను షాక్ అయిపోయింది తెలుసా నువ్వు చెప్తే అన్నీ చూస్తుంటే. జస్ట్ జోక్. మా తాతకి మా నాన్న ఒకరే. ఎటువంటి ఇంకేంటి మరి చెప్పాలి మరి. నవ్వుతారు. షాక్ ఇచ్చేసారు ఒకేసారి మీ ఫ్యామిలీ గురించి చెప్పి. నేను నిజం అనుకుని షాక్ అయిపోయింది తెలుసా. దిస్ ఈజ్ నాట్ సీరియస్. యాక్చువల్లీ మై డాడీ చాలా మంచివారు. సో ఇలాంటి అన్ని ఎలిగేషన్స్ వచ్చినా పట్టించుకోరు. ఎందుకంటే నా పైన ఉన్న ప్రేమ. సూపర్ సూపర్.
ఇంకేంటి మరి నథింగ్. అబ్బాయిలకి ఏమీ లేకపోవడమా, ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ట్రైన్ ఇస్ రన్నింగ్ గో నౌ. ఇంకేంటి మరి చెప్పాలి మరి. ఏముంటాయి? మేబీ చెప్పాలంటే మిమ్మల్ని చూడగానే ఫస్ట్ అనిపించింది సిస్టర్ అన్న ఫీలింగ్ కలిగించింది. ఐ డోంట్ నో వై, బికాస్ మీ సిస్టర్ లేకపోవడం వల్లేమో. మీరు ఒక్కరేనా మీ అమ్మకి? యా, మై లవ్లీ సన్. వాళ్ళకి చాలా గారాబంగా చూస్తారు. యూ యాక్సెప్టెడ్ మై ఐఎమ్ ఏ బ్రదర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చాలా సాడ్ మూమెంట్లో వచ్చాను, బట్ ఫైనల్కి అయితే హ్యాపీ. ఇంకేంటన్నయ్య మరి మీరే చెప్పాలి. ఎలా ఉంటుంది మీ లైఫ్, మీ స్టడీస్, మీ ఫ్యామిలీ? ఐ డోంట్ నో విచ్ వే గో, బట్ ఐ రియల్లీ వాంట్ టు గో ఇన్ జాబ్ పాలిటిక్స్. చేయమని ఏం ఫోర్స్ చేయలేదా? ఐఎమ్ ఏ లవ్లీ సన్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇంకేంటి మరి? ఏముందనే ట్రైన్ వస్తే వెళ్ళిపోవడం. ఇవాళ నా జీవితంలో ఒక కొత్త పరిచయం కలుగుతుంది. ఆ పరిచయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని మార్నింగ్ వీటూ న్యూస్లో చూశానమాట. ఇట్స్ రియల్లీ నెవర్ యాక్సెప్టబుల్ అండ్ నెవర్ ఫర్గెటబుల్. థ్యాంక్ యూ బ్రో, మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. లైఫ్లో ఎన్నో పరిచయాలు అవుతాయి. ఇవాళ ఒక పరిచయం ఒక చెల్లునిచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతే మరి. నాకు కూడా. సో జీవితంలో ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి. ఈ ట్రైన్ మీరు మిస్ అవ్వడం మీ ఫ్రెండ్ వల్ల, మీ పెళ్లి చూపులు, ఇవన్నీ మించి ఇక్కడ ఒక బ్రదర్ దొరకడం, నాకు సిస్టర్ దొరకడం, ఇట్స్ రియల్లీ అమేజింగ్. సో ఇలాంటి ఎప్పుడు ఏం జరిగినా మనం యాక్సెప్ట్ చేయాలనడానికి ఇదే నిదర్శనమేమో. బాయ్. బాయ్. చాలా బాధగా ఉంది. బాయ్.